ఇక కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనుంది. మరి కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానున్నారు. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనుంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, తెలంగాణ కేబినెట్ భేటీ యొక్క ప్రధాన ఎజెండా ఏంటి? శివ, మరికాసేపట్లో రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. మంత్రులతో పాటు సీఎస్ హాజరవుతారు. ముఖ్యంగా 50 అంశాలతో కూడా ఎజెండా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా అతలాకుతం అయిపోయింది. చాలా చోట్ల పంట నష్టాలు జరిగినాయి. అదేవిధంగా ఇల్లు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్లు చాలా చోట్ల డ్యామేజ్ అయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారీ వర్షాలు, ఈ పంట నష్టం, ఈ అంశాలపైనే ప్రధానంగా ఈరోజు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తుంటే ఎంత నష్టం జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది అనే దానిపైన ఇప్పటికే అధికారులు కూడా సీఎం కేసీఆర్కు నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపైన ఇందులో చర్చ జరగబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రో కారిడార్ను విస్తరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈరోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అనాథ పిల్లలకు సంబంధించి ఒక విధానాన్ని కూడా ప్రత్యేక విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన చర్చ ఈరోజు క్యాబినెట్లో ప్రధానంగా జరగబోతుంది. ఇక మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో చర్చకు రాబోతుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను కూడా దాదాపు రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి కూడా తీసుకొస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ సంబంధించినటువంటి జీతపత్యాల వ్యవహారంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు రైతు రుణమాఫీ సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే రైతులు కూడా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు కొత్తగా ప్రభుత్వం గృహలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని స్కీమ్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు ఇప్పటికే బీసీలకు, వెనుకబడినటువంటి కులాలకు ₹1,00,000 ఆర్థిక సహాయం, అదేవిధంగా మైనార్టీలకు కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక మరోవైపు దళిత బంధు స్కీమ్ సంబంధించి 1,100 మందికి నియోజకవర్గంలో ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ స్కీమ్ ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ముందు దాన్ని పూర్తి చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా లబ్ధి పొందాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ స్కీమ్స్ అన్నిటిపై కూడా ఈ యొక్క క్యాబినెట్లో ఎన్నికల సమయం దగ్గర పడింది. అక్టోబర్, నవంబర్ నెలలోనే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఎలాంటి అస్త్రాలు లేకుండా చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఈ నెల 3వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా విపక్షాలకు అసెంబ్లీలో ఎలాంటి
వాళ్ళకి అస్త్రాలు ఇవ్వద్దు. ఖచ్చితంగా మంత్రులంతా కూడా అన్ని అంశాలపై ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి ప్రతిఘటన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి భారీ వర్షాలు కురిశాయి, చాలా దారుణమైన పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎదుర్కొనేలా కూడా వ్యూహాలు సిద్ధంగా చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ కూడా ప్రిపేర్ అయ్యి రావాలనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. శివ. ఓకే చందు, థ్యాంక్ యూ.